శ్రీకాకుళం జిల్లాలో గిరిజన బాలిక మృతి కేసులో మిస్టరీ వీడలేదు. బాలిక మృతి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నిందితుడి వెంకటేశ్వరరావు వలలో మరికొంతమంది బాలికలు పడ్డట్టుగా తెలుస్తోంది. నిందితుడు అఘాయిత్యాలకు పాల్పడ్డాడని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. నిందితుడి వెనక పెద్ద నెట్వర్క్ ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని సమగ్ర దర్యాప్తు చేయాలని గిరిజన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వెంకటేశ్వరరావును అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. బాలిక అత్యాచారం హత్య ఘటనపై హోంమంత్రి అనిత స్పందించి బాధిత కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇప్పించాలన్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో అయితే బాలిక హత్య కేసు సంబంధించి ఉద్రిక్తంగా ఉంది. అయితే గిరిజన బాలిక మృతి కేసులో అనుమానాలు, కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు వెంకటేశ్వరరావు వలలో మరికొంతమంది బాలికలు ఉన్నారనే ఆరోపణలు కూడా రావడం సంచలనం అవుతుంది. స్థానికంగా ఉన్న బాలికలను తీసుకువెళ్లి వెంకటేశ్వరరావు అఘాయిత్యాలకు పాల్పడే వారిని కుటుంబ సభ్యులతో పాటు ఆ పరిసర ప్రాంత ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇది ఒక్క కేసైనా లేక పెద్ద స్థాయి నెట్వర్క్ ఉందా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. అయితే మరోవైపు గిరిజన నాయకులు కూడా ఈ కేసును సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజాలు బయట పెట్టాలని కూడా ఆందోళనలు రోజు రోజుకి ఉధృతమవుతున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ఏదైతే బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే సహించబోమంటూ హెచ్చరించారు. అంతేకాకుండా హోంమంత్రి ఒక మహిళ ఇల్లు కూడా ఒక గిరిజన బాలికకు ఇంత అన్యాయం జరిగితే కనీసం స్పందించడం లేదని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు పోలీసులు దర్యాప్తుపై కూడా అనేక ప్రశ్నలు స్థానికులు లేవనెత్తుతున్నారు. వెంకటేశ్వరరావును కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కూడా అయితే స్థానికులు కోరుతున్న పరిస్థితి. మొత్తానికి ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాధిత కుటుంబానికి న్యాయం ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నగా మారింది. హరి ఓకే సునీల్.